హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రజెంట్ కొత్త ప్రాజెక్టుతో మీ ముందుకు వచ్చాను. అందరూ హ్యాపీగా ఉన్నారు కదా. సో ఈ కొత్త ప్రాజెక్ట్ గురించి ఎంత హ్యాపీగా ఎగ్జైట్గా తెలియజేయాలనుకుంటున్నానంటే, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనకు వితిన్ హాఫ్ అన్ అవర్ లోపల రీచ్ అవుతూ ఇక్కడ 25 కిలోమీటర్స్ లోపలే మనం ఉన్నాము. దట్టు మనకు అవుటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో అది క్రాస్ చేసిన తర్వాత రాబోయేటటువంటి రీజనల్ రింగ్ రోడ్కి వెరీ నియర్, దాని పక్కనే మనం అటాచ్మెంట్లో మనము ఈ ప్రాజెక్ట్ రావడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఫ్యూచర్ అనేది గచ్చిబౌలి లాగా సరౌండింగ్స్ డెవలప్ అయ్యే విధంగా చుట్టుపక్కల మనకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కావచ్చు, అమెజాన్ డేటా సెంటర్ కావచ్చు, అండ్ మనకు పిఎన్జీ కావచ్చు, జాన్సన్ అండ్ బేబీ సోప్స్ కావచ్చు, జూ పార్క్ కావచ్చు, రాబోయేటటువంటి జూ పార్క్ కావచ్చు, అండ్ ఫార్మా సిటీ కావచ్చు, అండ్ పోలేపల్లి సెజ్ కావచ్చు, రాజాపేట సెజ్ కావచ్చు, అండ్ చంద్రమల్లి సెజ్ కావచ్చు, అండ్ మళ్ళీ మనకి సీతారాంపూర్ సెజ్ కావచ్చు. ఇలాంటి నెంబర్ ఆఫ్ కంపెనీస్ సరౌండింగ్స్లో అన్నీ ఉన్నాయి. కాబట్టి గచ్చిబౌలి లాగా, గచ్చిబౌలిలో 18 ఎగ్జిట్ ఉండడం వల్ల ఏ విధంగా అయితే గచ్చిబౌలి సిటీ డెవలప్ అయిందో ఆ విధంగా అవ్వడానికి ఇక్కడ ఛాన్స్ ఉందని చెప్పగలుగుతున్నాను ఫ్రెండ్స్. సో గమనించండి ఫ్రెండ్స్, అక్కడ కంపెనీస్ ఉండడం వల్ల, అక్కడ అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ ఉండడం వల్ల డెవలప్ అయింది. సో సేమ్ థింగ్ ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ అనేది ఎగ్జిట్ ఉందండి. ఇక్కడ NH44లో బూర్గుల జంక్షన్ దగ్గర మనకు ఎగ్జిట్ అనేది ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి హాఫ్ అన్ అవర్ జర్నీ, అండ్ అవుటర్ రింగ్ రోడ్ లాగా రీజనల్ రింగ్ రోడ్లో, రాబోయే రీజనల్ రింగ్ రోడ్లో పక్కనే ఉండబోతుంది. కాబట్టి ఫ్యూచర్ అనేది 100% లగ్జరీగా ఉంటుంది ఇక్కడ. సో ఈ ప్రాజెక్టు లాగానే మనకు ఈ సరౌండింగ్స్లో మెనీ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. మీకు హై బడ్జెట్లో కావచ్చు, లో బడ్జెట్లో కావచ్చు, మిడిల్ బడ్జెట్లో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నేను చాలా ప్రాజెక్టులు మీకు పరిచయం చేస్తాను. మీరు ఎప్పుడైనా ఎనీ టైం ఇన్వెస్ట్ చేయడానికి నేను అవైలబుల్ ఉంటాను. సో మెయిన్గా ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటే మనకు డైరెక్ట్ NH44కి హైవే ఫేసింగ్ వెంచర్ అండి. ఈ హైవే ఫేసింగ్ వెంచర్లో మనం కమర్షియల్ ప్లాట్లు తీసుకోగలిగితే మనకు ఫ్యూచర్ లైఫ్ లాంగ్ మనం తిని కూర్చునే విధంగా కమర్షియల్గా బిజినెస్ పెట్టుకొని మనం సెటిల్ అయిపోయే ఛాన్స్ అనేది 100% ఇక్కడ ఉంది. సో దాన్ని చాలా సంతోషపడుతున్నాను నేను. సో ఇక్కడ ఏదైతే ఈ NH44 అనేది మనకు ఇండియాలోనే బిగ్గెస్ట్ నేషనల్ హైవే, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఉన్నటువంటి బిగ్గెస్ట్ నేషనల్ హైవే. మనకు ఈ బిగ్గెస్ట్ నేషనల్ హైవే అనేది NH44 అనేది మనకు ఏషియన్ కంట్రీస్లో కూడా లాంగెస్ట్ హైవే అని గుర్తింపు వచ్చి దానికి AH43 అని కూడా నామకరణం చేయడం జరిగింది రీసెంట్గా. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ కూడా బెంగళూరుకి, హైదరాబాద్కి ఎంత అవసరం ఉందనేది గ్రహించి ఈ ట్రాఫిక్ సమస్యను తగ్గించుకోవడం కోసము పాతగా మనకు ఏదైతే పివి నరసింహారావు గారు చెప్పినటువంటి ఆ గవర్నమెంట్లో శాంక్షన్ చేసినటువంటి 8 ట్రాక్ రోడ్ అనేది కాశ్మీర్ టు కన్యాకుమారి ఉన్న దాన్ని ఇంకా 12 ట్రాక్ రోడ్డుగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసి దాన్ని శాంక్షన్ కూడా చేయడం జరిగింది. 12 ట్రాక్ రోడ్, ఒక 12 ట్రాక్ రోడ్ అనేది ఇక్కడ వస్తే, 8 ట్రాక్ రోడ్ అనేది వస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి ఫ్రెండ్స్. సో అలాంటి భవిష్యత్తున్న ఏరియా ఇది. సో సరౌండింగ్స్లో మనకు ఆల్ డెవలప్మెంట్స్, ఐటీ హబ్స్ కావచ్చు, అంటే ఫార్మా హబ్స్ కావచ్చు, ఇండస్ట్రియల్ హబ్స్ కావచ్చు, అనేది అవైలబుల్ ఉన్నాయి. లైక్ కంపల్సరీ మనకు హైదరాబాద్ను తలదన్నే విధంగా ఈ ఏరియా మనకు డెవలప్ అవ్వబోతుంది. సో ఈ షాద్ నగరు, ఈ బాల్ నగరు అండ్ ఈ బూర్గుల్లా ఏరియా అనేది కంప్లీట్గా మనకు హైదరాబాద్, సికింద్రాబాద్, గచ్చిబౌలి ఎలా అయితే సిటీస్ లాగా డెవలప్ అయినాయో సేమ్ డెవలప్మెంట్ ఇక్కడ జరగబోతుంది ఫ్రెండ్స్. ఇప్పటికన్నా మనము పాతకాలంలో ఏదైతే మనం మిస్ అయ్యామో, హైదరాబాద్కి వచ్చిన కొత్తలో ఇది మన ఏరియా కాదు, మనం ఎందుకు ఇక్కడ పెట్టాలి ఇన్వెస్ట్మెంట్ అని ఆలోచిస్తూ ఉండిపోయి ఇప్పటికీ మనము రెంట్ హౌస్లోను, అదో చిన్న హౌస్, ఒక ఇల్లు కొనుక్కొని ఉన్న పరిస్థితిలో ఉన్నాము. అలాంటిది ఫ్యూచర్లో పిల్లలకి జరగకుండా ఉండడం కోసము మనము ఇప్పుడుగినా ఇక్కడ ఇన్వెస్ట్ చేయగలిగితే గచ్చిబౌలిలో హైటెక్ సిటీలో ఉన్నటువంటి లగ్జరీ లైఫ్ను మనం వాళ్ళకు మిస్ చేయకుండా మనం మంచి గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయడానికి మీరు రెడీ అవ్వండి. సో దాంతోపాటు మనకి ఈ ప్రాజెక్ట్లో అనేది హైదరాబాద్లో ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీస్లో ఎటువంటి డెవలప్మెంట్స్ అయితే ఉంటాయో, మనకు విల్లాస్లో కావచ్చు, అండ్ గ్రేటెడ్ కమ్యూనిటీ హైరైజ్డ్ బిల్డింగ్స్లో, హైరైజ్డ్ అపార్ట్మెంట్స్లో ఎటువంటి డెవలప్మెంట్స్ అయితే ఉంటాయో సేమ్ లైక్ అలాంటి డెవలప్మెంట్స్ అనేది, ఎమ్యూనిటీస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎమ్యూనిటీస్ పరంగా చూస్తే వాటర్ ట్యాంక్ అవైలబుల్ ఉన్నాయి, అండ్ మనకు CC రోడ్స్ కావచ్చు,
అండ్ 3 డిజైన్డ్ పార్క్స్ డెవలప్ చేస్తున్నారు, అండ్ ఒక చిన్న సైజ్ రిసార్ట్ డెవలప్ చేస్తున్నారు, అండ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, లగ్జరీ కాంపౌండ్ వాళ్ళు అండ్ లగ్జరీ ఆర్చ్, ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తున్నామండి. హైదరాబాద్కి ఈక్వల్గా రేపు కొత్త హైదరాబాద్ అని పిలువబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ డెవలప్మెంట్ అనేది మనం చేయాలి. కాబట్టి మనం ఈ ప్రాజెక్ట్లో అన్ని డెవలప్మెంట్స్ చేస్తున్నాము. అదేవిధంగా సరౌండింగ్స్లో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రతి ప్రాజెక్ట్లో మీకు ప్రాపర్టీ ఇప్పించడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఎనీ టైం మీరు కాంటాక్ట్ చేయండి. మీకు బెస్ట్ ప్లాట్ బెస్ట్ ఏరియాలో నేను ఇప్పించగలుగుతాను. 24/7 అవైలబుల్ ఉంటాను. ఇలానే మీకు ప్రాపర్టీస్ గురించి షేర్ చేస్తుంటాను. నన్ను ఫాలో అవుతూ నన్ను సబ్స్క్రైబ్ చేస్తూ మీరు నా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ లైక్ కమెంట్ చేయండి. మీకోసం ఇంకా వీడియోస్ చేస్తూ మీకు ప్రాపర్టీస్ గురించి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.